దేవుడి కృప మీకందరికీ తోడైన కాక. యేసుక్రీస్తు ప్రేమ సహవాసముతో ఆత్మీయంగా కొనసాగిస్తూ విశ్వాసిస్తూ దేవుడు మీ పక్షముగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము గెలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు, నీ సహాయము, నీ ఆశీస్సులు దయచేయని ప్రభా. ఈ వాక్యముతో మాట్లాడుతుండగా నీ దీవెన, నీ మహిమ, నీ సిత్తానుసారంగా ప్రభా ప్రతి ఒక్కరికి మార్కులు నీ దేవుని మహిమ కనపరుచుకోమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రజలండి, అందరికీ వందనాలు. ఆత్మీయులు ఎలా గెలవాలి? ఆత్మీయులు ఎలా గెలవాలంటే ఆది కాండములోనూ ఒక మాట ఉందండి. రహేలు తాను యాకోబుకు పిల్లలకు కనకపోవట అక్కను చూసింది. అక్క చూసి అక్కడ అసూయ పడ్డారు. అసూయ. ఈ రోజుల్లోనూ బిడ్డలు లేక అల్లాడిపోయే స్త్రీలు ఉన్నారు. బిడ్డలుగా దేవుడు వరం లేక మరి ఆత్మీయకు ఎలా కొనసాగించాలని తెలుసుకోలేకపోతారు. దేవుడు ఇస్తాడు. దేవుడు కనికరించేవాడు, సమాధినిచ్చేవాడు. మనం ప్రార్థించాలి. ఇక్కడ ఆది కాండములోను 38లోకి వెళ్తే అక్కడ చిన్న మాటను చూడండి. అప్పుడు రాహేలు దేవుని కృప విషయములో అక్కతో పోరాడి, దేవుడి కృప అక్కతో పోరాడి గెలుచుకొని అతనికి నప్తాలి అని పేరు పెట్టెను. నప్తాలి. లేయ తన కాసులు ఉరుటకు చూసి తన దాసైనక జిల్స్ అని తీసుకుని పోయి అక్కడ తీసుకుపోయింది. తెలుసాకి యాకోబు ఆమె భార్యతో ఇచ్చేదను. లేయా దాసైన జల్సక యాకోబు కుమారుడు కనగా లేయ అని అదృష్టి ఏమనగా అని అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టను. ఇక్కడేమో గాదు అని పేరుంది, ఇక్కడేమో నప్తాలి అని పేరు పెట్టను. అంటే రెండు రకాలుగా వచ్చింది ఈ బైబిల్లోను. ఎందుకంటే ఇక్కడ యాకోబు కుమారుడు కనుక గాదు అని పేరు పెట్టుబోను. లేయ దాసైన జల్సా ఆ యాకోబుకు రెండవ కుమారుడు, అంటే రెండో కుమారుడు కనుక మీరు పెట్టారా. అక్కడ ఉన్న భాగ్యవంతుల స్త్రీలు అంటే భాగ్యవంతురాలు అనగంటే అసూరు అని పేరు పెట్టను అని. ఇంకో మనం పేరుల గురించి కాదు, దేవుడు వరాలు ఇచ్చేవాడు. దేవుడు మరి ఆనాడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలాగొచ్చాడు? వరాలు ఇచ్చుకుంటా దూతల ద్వారాగా. మరి గర్భవతైన స్త్రీ మరియా దేవుడు దూతలతో మాట్లాడి ఇమాయేనీయుడు అని పేరు పెట్టబడను అని ఒక మాట ఉంది. ఏమిటరా ఇక్కడ విషయాలైతే రాహేలు యాకోబుకు పిల్లగాను అసూయ పడ్డారు. ఇక్కడ ఏముందండి? అసూయ పడినాక అప్పుడు నాకు గర్భవతి నన్ను ఎడల నేను యాకోబు కోపంకి రాహేలు మీదకి రగులుకొను. అక్కడ కోపం రగిలిపోయింది. అంటే యాకోబు రాహేలుకు కోపం. మనం కోపతాపాలు కాదు, దేవుడు వరాలు ఇస్తున్నాడా లేదా అని ప్రార్థనతో పోరాడాలి, ప్రార్థనతో గెలవాలి. మరి అదే విషయంలోనూ ప్రార్థించుట గెలవాలంటే మరి ఆది కాండములు 32 అక్కడ చూడండి, 28లో కదా చూడండి. నీవు దేవునితో మనుషులతోనూ పోరాడి, ఇక్కడేమో మనుషులతో దేవునితో, అక్కడ మనుషులతో పోరాడు, ఇక్కడ దేవునితో. నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి కనుక ఇంకా మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడను. నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అని అనబడబడను. యాకోబు అనపై పేరు అర్థం నీ పేరు దయచేసి తెలుపమని. ఇందులోను కానేక ఏ నిమిత్తం అని పేరు అడిగినా అక్కడ అతనికి ఆశీర్వదించాడు. ఇచ్చి మరి నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. దేవుడితో మాట్లాడేవాడు యాకోబు, చూసేవాడు ఆయనే, గెలుచుకున్న ఆయనే. మరి దేవుడు మరి ఆయన దయ చూపించిన మరి ఇజ్రాయేలే అని ఆ యాకోబు అనబడబడును. ఇక రాహేలు అసూయపడిన
మరి ఇక్కడేమో మరి గొప్ప కార్యం ఇచ్చే దేవుడు అని ప్రార్థించేవాడు. ప్రియమిత్రులారా, మనము కూడా దేవుని బిడ్డలము కనుక అసూయ పడకూడదు. బిడ్డలు ఎవరు లేకపోయినా దేవుడు కొద్ది ఆలస్యం చేయించము, కొద్ది సంవత్సరాల క్రితం ఆలస్యం చేయించము, కానీ 12 బిడ్డని గర్భముని దర్శించే దేవుడు. ఆనాడు ఆదాము అవ్వ ప్రారంభమైన మరి ఆనాడు పాపము చేసిన క్షమించేసి స్థాపకాస్తం పెట్టిన మరి ఇలాగ ఆదాముతో ప్రారంభమైన అబ్రాహాము కూడా మరి పిల్లలకి ఎంతో కుట్టుముట్లాడిపోయారు. మరి షారా కూడా మరి 90 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఇంకా దేవుడు వరమిస్తాడా అని చింతించిందా? లేదు. ఎందుకనుక అబ్రాహాము ఎక్కువ దేవుడి మీద ఆధారపడి ఉండేవాడు. తండ్రి అనే భావములు అక్కడ అందరం మెచ్చుకునేవారు. మనము కూడా మరి ఇక్కడ యాకోబు, ఈ పేరు ఇజ్రాయేలు అని నీ పేరే, కానీ యాకోబు అనబడబడి ఉంది. ఈ రోజుల్లోనూ మనం యాకోబు ఎక్కువగా దేవునికి మరి ఇష్టముగా ఉండేవాడు, ఇష్టపూర్వకంగా నడిచేవాడు, ఇష్టముగా ఆయన రీతికి అడుగుజాడలు నడిచేవాడు యాకోబు. ప్రియమిత్రులారా, మనము కూడా ఇష్టముతో ప్రార్థించాలి, ఇష్టముతోనే నడవాలి. ఆయన అడుగుజాడలో రండి, మీరు నా ఎమ్మడించండి. సిమోను, పేతురు, యాకోబు, యోహాను మీరందరనే రండి, నా యొద్దకు రండి అని వాళ్ళందరినీ 12 మంది శిశువులతోనూ ఏకరీతిగా ఒకరితో ఒకరు మీరు ఉండండి. తండ్రికి ప్రతిఫలం ఇచ్చినట్లుగా నేను మొరపెడతాను, మీరు కూడా నా తండ్రికి మొరపెట్టండి. రహస్యముగా ప్రార్థించండి. దేవుడు వరాలు ఇచ్చేవాడు. మనము కూడా రహస్యముగా ప్రార్థించాలి. ఆత్మీయంగా గెలవాలంటే, ఆత్మీయంగా గెలుచుకోవాలంటే ప్రార్థనలతో గెలుచటమే, ప్రార్థనతో విజయ పొందాలి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనా తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. రాహేలు ప్రభువా నాయన, మరి నాయన అబ్రహాము దారు ప్రభువా నాయన, ఎంతో ప్రభా ఆనాడు తండ్రి అని పిలిపించావు. యాకోబు అనే పేరు పెడ ప్రభా, నీ పేరు ఇజ్రాయేలే అని అనబడటానికి యాకోబు అని పిలవండి అన్న తండ్రి, నీ స్తోత్రాలు తండ్రి. అయా నీ శిశువులతో నీలో ఉండి గెలవాలని, నీలో ఉండి సహవాసముతో పోరాడారు నాయన. దయించు ప్రభా, అనేక బిడ్డల ప్రభా నీలో ఉండలాక, నీలో సహవాసం నడుచులాక నాయన ప్రతి దైవజనులతో మాట్లాడండి, సహకారంతో దీవించండి, నీ ఆశలు నింపమని నాయన గొప్ప కార్యం చేస్తామని అడుగుతున్నా తండ్రి. ప్రార్థించక ప్రభన నాయన ఎంతో మేలు చేశాను ప్రభా, ఆత్మీయ విశ్వాసం మూలంగా నడిపించి ఆయా గొప్ప విచిత్రాలు చేసేవాడు. చేసే ప్రార్థనలు, చేసే విజ్ఞాపనలు, చేసే కనికిరిము సమాధానక ప్రతి ఒక్కరికి, స్త్రీలకు, ఏ స్త్రీల ప్రభా గర్భవతి లేదు ఆ స్త్రీలు దర్శించండి అయ్యా. బిడ్డలాకి ఎంతో అన్నాలు పోయి ప్రభు కొట్టుమిట్లాడిపోయి ఎంతమందో స్త్రీలు అన్నారు నాయన. ఈ వాక్యం సారంగా ప్రభన నాయన అనేక బిడ్డల ప్రభా వరాలు ఇచ్చేవాడు తండ్రి. ప్రతి స్త్రీ దర్శించి గొప్ప కార్యం ఇచ్చి ప్రభా, ఆనాటికి శారాగ ప్రభా కదా ఆలస్యాన్ని ప్రభా అయ్యా మంచి 12 బిడ్డనిచ్చావు తండ్రి. స్తోత్రాన్ని ప్రభా. ఇషాకు అని పేరు పెట్టారు ప్రభా నాయన. అలాంటి ప్రభా ఆత్మీయులు ఎంతమంది బిడ్డలాగా అల్లాడిపోతున్నారు తండ్రి. అయా దేశ విదేశాల్లో ఎంతమందో నాయన నీ కనికరించి సమాధానించోడు ఆశీస్సులు దయచేయండి ప్రభా. ప్రతి బెక్కని దీవించి, భార్య భర్తలు దీవించి, ఒకరితో ఒకరు భావం ప్రభా వాళ్ళకి మంచి దర్శనం ఇచ్చినాక నీకు సాక్షిగా మంచి పేరు పెట్టి పిలిచేవాడు నువ్వే తండ్రి. నీ దేవుళ్ళు మహిమలు కనపరుచుకోమని చేస్తావని విశ్వాసిస్తావని, అనేక బిడ్డలు రక్షించబడతావని యేసుక్రీస్తు పుణ్యాలు అనుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక ఆమేన్.